చంపినామ్రా, నిన్ను చంపినోడిని చంపేసినామ్రా. చంపినామ్రా. వీరభద్రుడే సాక్షి, రుద్రుడే సాక్షి, పసుపు కుంకుమ సాక్షి, పంతమే సాక్షి, పచ్చి నెత్తురుతో ఓ పోతుగడ్డ కక్ష కడిగింది మా ఆడబిడ్డ, కసి తీరే వేళ. శివమెత్తర సాంబయ్య, శివమెత్తర సాంబయ్య, తై తగదై తొడగొట్టర తమ్మయ్య, ఏ అస్సరభా తరువై తస్సరభా మనమియాల జాతర చెయ్యాల రాదే రాదే. సై సిందై శివమెత్తర సాంబయ్య, తగదై తొడగొట్టర తమ్మయ్య. కట్టలివి రగతం మరిగే కత్తులివి, మీసం దువ్వే దమ్ములివి, రోసం రగిలే రొమ్ములివి, ఎవరైనా రాని ఏవైనా కానీ మీ సేవలోనే మేమున్నాం స్వామి. మనసు కలిసినంటే సురైన ధార పోసాం, మనసు విరిగెనంటే మరి ఊరుకో. ఏ సై సిందై శివమెత్తర సాంబయ్య, తై తగదై తొడగొట్టర తమ్మయ్య. మంగారి జ్ఞానం అందించిన పుణ్యం మనకే సొంతం. శివమెత్తర సాంబయ్య, తై తగదై తొడగొట్టర తమ్మయ్య, ఏ
ఎక్కడికా? నాకు మొన్నే పెళ్ళైంది సార్. మీరు పని చూసుకొచ్చండి, నేను స్టేషన్కి వెళ్తా. భయపడతావేంటి? నేను ఉన్నాను కదా. ఎంత అయిపోయినరా? అంకుల్ ఏంద్రా నిన్న ఇక్కడ జీవి మర్డర్ అలా అని ఊరంతా అనుకుంటున్నారు అంకుల్. పోలీసులు కదా, తప్పదు ఎంక్వైరీ. అలాంటిదేమి ఇక్కడ ఉండదని నాకు తెలుసు. మీరు అలాంటి వారు కారని నాకు తెలుసు. ఇక్కడ అలాంటివి జరగవని నాకు తెలుసు. ఒకవేళ మీకు తెలియకుండా అలాంటిది ఏమైనా జరిగినా మా దాకా రాదని నాకు చేపలా ఏమి లేదని రాసుకోరా. ఏం లేదని రాసుకో. ఓకే సార్. అంతే కదా. బొమ్మడాయిల్లా ఉన్నాయి. అమ్మ చేత్తో బొమ్మడాయిలు పులుసు చేస్తే ఉంటుంది అంకుల్. మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదారా? బాబు కూడా ఇక్కడ వాటర్ పడటం లేదు. చాలా టెన్షన్ గా ఉంది. నాకు బాబీని చూడాలని ఉందిరా. ఇక్కడి నుంచి వెళ్ళిపోదారా ప్లీజ్ బుజ్జి. నాకు కూడా వెళ్ళిపోవాలండి. రేపే అమ్మతో మాట్లాడతాను. ఏంటక్క? అమ్మ భోజనానికి రమ్మంటోంది. తలుపులు వేసుకోవచ్చు కదా. నాకు నా తమ్ముణ్ణి, నీకు నీ మొగుడిని లేకుండా చేసిన ఆ నరసింహగాడిని, వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేసేదాకా నా తమ్ముడి ఆస్తికలు ఇలాగే ఉంటాయి. ఆ బొట్టు అట్లాగే ఉంటుంది. నీ మీద ఆన. ఓహో, ఇదిగా అమ్మ అంటే ఇలా ఉండాలి. చూస్తున్నావు రారా కానీ మా మధ్యలో నువ్వేడా మేము ఆడుతుండే ఎవరైనా నిదప్ప నువ్వు లే బాబు. ఏంటి 30 రాయ్. ఇది 18.5 రాయ్. తిరుగు బాబు తిరుగు. ఇది ఉండు. ఇది 47.5 రాయ్. అయ్యో ఉండు బాబు. ఏంటి చిన్నపిల్లలు సిగ్గుపడిపోతున్నారు. ఉండు 50. అమ్మా బాబు కొట్టొచ్చేసినది. పట్టుకో బాబు. ఉండు 27 రాయ్. ఇది ఉండయ్యా 42 రాయ్. బాగా కుట్టాలా, పట్నంలాగా సోగ్గా కుట్టాలా, లేకపోతే చచ్చావే. నీ పుట్టినరోజురా రే. ఈ అమ్మని ఎలాగూ మర్చిపోయావు. నీ పుట్టినరోజు కూడా మర్చిపోయావా? ఏమో ఇదేనా కాపురం అంటే? రేపు సోమవారం నీ మొగుడు పుట్టినరోజు, అది కూడా గుర్తులేదా నీకు? అందుకే అమ్మా అన్నారు. తల్లి ప్రేమ. రవ్వలుగా చెప్పుకున్నావు, భలే బాగుంది అమ్మా. మరే రేపు నేను ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నీకు తెలుసు కదా నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేనని. బాను కూడా బాగా భయపడిపోతుంది. అది కాకుండా బాబుకి ఇక్కడ నీళ్ళు పట్టం లేదు. రాత్రంతా జ్వరం. మా ఇద్దరికి ఒకటే కంగారు. నాన్నకు చెప్తే వెండు. నువ్వే నాన్నకి ఎలాగైనా చెప్పాలి. మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయాలి అంతే. వెళ్ళిపోతావా? నాకు తెలుసు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. వెళ్ళండి, నేను మాత్రం ఆపగలనా? కానీ ఈ 4 రోజులైనా నా కోసం ఉండెళ్ళండిరా. ఒక్కగానొక్క కొడుకు. ఈ చేతులతో పాయసం పెట్టి ఎంతకాలం అయిందో. నేను ఆయనతో చెప్తాను నీ నాపద్దని. కానీ ఈ అమ్మ బతికుదంతకాలం అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుండరా. ఎన్నో పూజల తర్వాత పుట్టాడు. కానీ నా దురదృష్టం ఇక్కడ ఉండలేకపోతున్నాడు. బాబు నువ్వు ఒక బిడ్డకు తండ్రివైనా నాకు కొడుకు వేరా. నీకు తలంటాలని గుడ్డలేయాలని
గుడికి తీసుకెళ్లి అర్చనలు చేయించాలని ఏంటంటో పిచ్చి పిచ్చి ఆలోచన. ఆ, ఉంటారు కదూ? ఉంటానమ్మా. ఉంటారు. మనసే